హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏప్రిల్ సెక్షన్ సంబంధించి జేఈఈ మెయిన్ 2024లో ఏప్రిల్ సెషన్లో 5 days జరిగినాయి పేపర్స్ మీ అందరికీ తెలిసిందే. ఏ రోజున ఏ షిఫ్ట్ పేపరు, టఫ్ పేపరు, ఏది ఈజీ అనిపించింది అనేటువంటిది మీకు ఒక ఆర్డర్ అయితే పెట్టాను నేను. ఇప్పుడు ఒక్కొక్క రోజున మార్నింగ్ షిఫ్ట్లో, ఈవినింగ్ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటేజ్ రావచ్చు, ఇది నా అంచనా మాత్రమే. మీకు ఎవరైనా ఇది ఎగ్జాక్ట్ అంచనా ఎప్పుడు అవ్వదు కూడా. ఇది జస్ట్ ఇన్ని మార్క్స్ నుంచి ఇన్ని మార్క్స్ వస్తే ఈ పర్సంటేజ్ రావచ్చు అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. దాన్ని మీరు కరెక్ట్ అనుకోవచ్చు, రాంగ్ అనుకోవచ్చు, అది ఛాయిస్ మీది. నా అంచనా మాత్రం మీకు నేను చెప్తున్నాను. సో ఏప్రిల్ 4th సంబంధించి ఇది స్టార్ట్ చేయడానికి ముందు మీకు చెప్పేదే, అడ్వాన్స్ సంబంధించిన మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది. దాని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూసుకోండి. అలాగే ఎంసెట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన క్రాష్ కోర్స్ కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. లేదా ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో, దాని నుంచైనా మీరు క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఏప్రిల్ 2024కి సంబంధించి ఏప్రిల్ 4th ఫస్ట్ డే రోజున 2 షిఫ్ట్లు అయితే జరిగినాయి. మార్నింగ్ పేపర్ అయితే కొంత మోడరేట్గా ఉందని చెప్పొచ్చు, ఈజీ అనేది ఏం చెప్పలేము. బట్ ఈవినింగ్ పేపర్ అయితే కొంత ఈజీగా ఉందని చెప్పొచ్చు. నా అంచనా ఏంటంటే మార్నింగ్ పేపర్లో 99% అనేది 192 నుంచి 201 వరకు ఉండొచ్చు. అంటే మ్యాక్సిమం 201 వరకు ఉండొచ్చు అనేటువంటిది అంచనా. మినిమం 192 వచ్చినా కూడా 99% రావచ్చు అనేటువంటిది నా అంచనా మాత్రమే. అది ఆ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు అనేటువంటిది. నెక్స్ట్ 98% అయితే 180 నుంచి 192 వరకు ఉంటుందని, అలాగే 97% అయితే 171 నుంచి 180 వరకు, 96% రావాలి అంటే 165 మార్క్స్ నుంచి 179 మార్క్స్ వరకు, అలాగే 95% అంటే 152 నుంచి 165% మార్క్స్ వరకు, 94% అంటే 139 నుంచి 155, 93% అంటే 120 నుంచి 138, 92% అంటే 112 నుంచి 128 మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు డెఫినెట్గా ఈ పర్సంటేజ్ అనేది క్రాస్ చేస్తాను. నేను ఒక 5 మార్క్స్ అనేది ఎక్కువే రాస్తానండి. సో 98% అంటే 175 కూడా రావచ్చు. ఓకే, ఇంకా కొద్దిగా తగ్గచ్చేమో. బట్ 180 వచ్చిన వాళ్ళు గ్యారంటీగా మీరు చూసుకోవాల్సిన పని లేదు. 98% అయితే డెఫినెట్గా దాటుతుంది. అలాగే ఈవినింగ్ సెషన్ అనేది ఈజీయెస్ట్ పేపర్, అన్నిటి పేపర్లో కన్నా ఈజీ పేపర్ అది. ఆ పేపర్లో 197 నుంచి 207 వచ్చిన స్టూడెంట్స్కి 99+ రావచ్చు అన్నట్టు నా అంచనా. అంటే 197 వచ్చినా కూడా ఖచ్చితంగా 99% వస్తుంది అనేటువంటిది నా అంచనా. లేదా మ్యాక్సిమం 207 వరకు వెళ్ళచ్చు. సో 186, అలాగే 98% అంటే 186 నుంచి 196 అవ్వచ్చు. 97% అంటే 173 నుంచి 185 వరకు, 96 అయితే 167 నుంచి 172, 95 అయితే 150 మార్క్స్ నుంచి 166 మార్క్స్ వరకు, 94% అయితే 142 నుంచి 154, 93% అయితే 131 నుంచి 141 మార్క్స్ వరకు, 92% అయితే 190 నుంచి 130 మార్క్స్ వరకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనేటువంటిది నా అంచనా. సో ఈ పర్సంటేజ్ దాట్ మోడరేట్ పేపర్లో అయితే ఇంకొక 5 మార్క్స్ తగ్గుతాయండి ఖచ్చితంగా. ఇక్కడ నేను 192 రాశాను కాబట్టి 187 వచ్చినా కూడా 99% రావచ్చేమో. ఆ పేపర్ అనేది కొద్దిగా టఫ్ పేపరే, ఈ ఈవినింగ్ పేపర్తో పోలిస్తే కొద్దిగా టఫ్ పేపరే. కాబట్టి ఈ మినిమం మార్క్స్ మీరు బేస్ చేసుకోండి, మ్యాక్సిమం మార్క్స్ చూసుకోవచ్చు. ఇది ఈజీ పేపర్ కాబట్టి మీరు మ్యాక్సిమం మార్క్స్ చూసుకోవటం బెటర్ అనేది నా సలహా. అలాగే ఏప్రిల్ 5th ఎలా ఉంది, ఇది కేవలం నా అంచనా మాత్రమే. ఏప్రిల్ 5th ఎలా ఉంది, 6th తర్వాత మిగతా డేస్ ఎలా ఉన్నది ఇంకొక వీడియోలో మీతో అయితే డిస్కస్ చేస్తాను. ఇది నేను అనుకుంటున్న అంచనా అయితే ఈ మార్క్స్ అనేటువంటిది. సో మీకు ఏదన్నా ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.